అప్కమింగ్ ఎపిసోడ్‌లో శౌర్య జాబ్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఎక్కడ కూడా తనకి జాబ్ ఇవ్వకపోవడంతో నిరాశగా ఇంటికొస్తాడు. ఇంటికొచ్చి చూసేసరికి తన లగేజ్ అంతా బయట విసిరేసి ఉంటుంది. అలాగే అక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. అది చూసి శౌర్య ఆశ్చర్యపోతాడు. ఇక లగేజ్ అంతా కూడా బయట పడేస్తున్న సార్‌తో, "సార్ ఏంటి సార్ ఇది? అసలే నన్ను జాబ్‌లోంచి ఇలా మధ్యలో తీసేశారు. ఇప్పుడు అర్ధంతరంగా రూమ్ కూడా తీసేసుకుంటే ఎలా సార్" అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటే, "చూడు, నువ్వు చేసిన పని బట్టి నీకుండే విలువ ఉంటుంది. నీతో మర్యాద చెప్పి రూమ్ ఖాళీ చేయమనే మర్యాద నువ్వు కోల్పోయావు. అందుకే ఇలా అర్ధాంతరంగా ఖాళీ చేశాము. ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఇక నీ బ్రతుకును చూసుకో" అని చెప్పి అతను అంటూ ఉంటే, "అది కాదు సార్, ప్లీజ్ సార్, కొన్ని రోజులు ఓపిక పట్టండి. నేను త్వరలోనే ఏదో ఒక జాబ్ చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతా" అని చెప్పి శౌర్య అంటూ ఉంటే, "అదంతా జరిగే పని కాదు, కానీ నీ లగేజ్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పి శౌర్యని తిడతాడు. దాంతో ఇక శౌర్య బాధగా తన లగేజ్ అంతా కూడా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. స్టూడెంట్స్ అందరూ కూడా శౌర్యని అదో రకంగా చూసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హాకీ నేర్పించడానికి రామలక్ష్మి వాళ్ళ కాలేజ్కి కొత్త హాకీ కోచ్ వస్తాడు. ఇక ఆ హాకీ కోచ్ని స్టూడెంట్స్ అందరికీ పరిచయం చేస్తారు వాళ్ళ లెక్చరర్స్. ఇక అతనేమో అందరినీ ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. అలాగే అందరూ తమ పేర్లు చెప్తూ ఉంటే రామలక్ష్మి కూడా తన పేరుని ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది. విన్నాను, మంచి హాకీ ప్లేయర్ అండి కదా, అయితే మీరంతా మంచిగా ప్రాక్టీస్ చేసి ఈసారి నేషనల్ లెవెల్లో మనమే కప్పు కట్టాలని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక అతను స్టూడెంట్స్ అందరి చేత హాకీ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాడు. ఇక అతను అలా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే రామలక్ష్మికి అతనిలో శౌర్య సార్ కనిపిస్తాడు. ఇక శౌర్య అనే దాన్ని ప్రాక్టీస్ చేపిస్తున్నట్టుగా అనిపిస్తుంది రామలక్ష్మికి. కానీ ఒక్కసారిగా అక్కడ ఉన్నది శౌర్య కాదు, కొత్త కోచ్ సార్ అని తెలియగానే రామలక్ష్మి హాకీ ఆడలేక హాకీ బ్యాట్ని అక్కడే విసిరేసి వెళ్ళిపోతుంది. అది చూసిన ఆ సార్, "ఏమైంది అమ్మకి, ఎందుకలా బ్యాట్ విసిరేసిపోయింది" అని అంటూ ఉంటే, "ఏమో తెలుసా" అని చెప్పి స్టూడెంట్స్ అంటారు. అది చూసిన ఛాయ వెంటనే రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి, "రామ, ఎందుకలా హాకీ బ్యాట్ని విసిరేసి వచ్చో, ఏమైంది" అని చెప్పి అడుగుతూ ఉంటే, "కొన్నిటిని చూస్తూ ఉంటే పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. అందుకే ఇక ఆ హాకీని ఆడకూడదు అనుకుంటున్నా" అని చెప్పి రామలక్ష్మి అనేసరికి, "అదే, నీకు ఆ ఆట అంటే చాలా ఇష్టం కదా, అంత కష్టపడి నేర్చుకొని ఇప్పుడు అర్ధాంతరంగా ఎలా వదిలేస్తావు" అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో రామలక్ష్మి ఏమో, "నేను హాకీ ఆడుతూ ఉంటే నాకు శౌర్య సార్ గుర్తొస్తున్నారు. ఆ కోచ్ని చూస్తూ ఉంటే శౌర్య సార్ గుర్తొస్తున్నారు. అతను గుర్తు చేసే ఏది కూడా నాకు వద్దు. అందుకే హాకీని కూడా వదిలేద్దాం అనుకుంటున్నా" అని చెప్పి రామలక్ష్మి అనేసరికి, "అది కాదు రామలక్ష్మి, నేను చెప్పేది విను" అని వాళ్ళు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే రామలక్ష్మి ఏమో, "లేదు, అసలు ఈ హాకీ వల్లే కదా నా జీవితం అంతా మారిపోయింది. అందులో నవ్వులు పాలయ్యాను. ఇక ఈ హాకీ మళ్ళీ నా జీవితంలో ఉండదు. ఇక జీవితంలో నేను హాకీ ఆడను" అనుకుంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది రామలక్ష్మి. ఇక నెక్స్ట్ సీన్లో ఆద్య అసలు ఆ లెటర్ రాసింది ఎవరు అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అని ఆలోచిస్తూ ఉంటే, శ్రీని ఏమో ఆ హ్యాండ్ రైటింగు చారుది కానీ పార్వతిది కానీ అయి ఉంటుందని, వాళ్ళకి సంబంధించిన ఏదైనా హ్యాండ్ రైటింగ్ పేపర్స్ దొరుకుతాయేమని చెప్పి గదులన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో జానకి ఏమో వంట చేస్తూ, "అయ్యో, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి, సరుకులు పెట్టి రాయాలి" అని అనుకుంటుంది. అప్పుడే ఆద్యని పిలిచి, "అమ్మ ఆద్య, సరుకులన్నీ అయిపోయాయి, నువ్వు సరుకుల లిస్ట్ చెప్తాను, నువ్వు రాయి, మీ బాబాయ్కి ఇస్తే తీసుకొని వస్తాడు" అని చెప్పి అంటూ ఉంటే, "అది కాదు పెద్దమ్మ, నేను రాయలేను కదా" అని ఆద్య అనేసరికి, "ఎందుకమ్మా" అని చెప్పి వాళ్ళ పెద్దమ్మ అడుగుతూ ఉంటే, "అది అమెరికాలో ఉన్నప్పుడు అమ్మ నాన్న తెలుగు మాట్లాడడం వల్ల నేను తెలుగు నేర్చుకున్నాను, కానీ తెలుగు రాయడం ఎలా వస్తుంది పెద్దమ్మ, మాకు తెలుగు లేదు కదా" అని చెప్పి ఆద్య అనేసరికి, "మరి అయితే ఇప్పుడు ఎలా సరుకు లిస్ట్ రాసేది ఎవరు" అని చెప్పి అంటూ ఉంటే, ఆద్యకి హ్యాండ్ రైటింగు చారుతో కాదు తెలుసుకోవాలని, తన చేత సరుకు లిస్ట్ రాస్తే బాగుంటుందని చెప్పి అనుకొని వెంటనే, "చారు ఉంది కదా పెద్దమ్మ" అనేసరికి, "అవును, చారు ఉంది కదా, చారు చేత రాయి పెద్దమ్మ" అని చెప్పి ఇక జానకి ఆద్యని తీసుకొని చారు దగ్గరికి వెళ్తుంది. "చారు, చారు, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, లిస్ట్ రాయవా" అని చెప్పి వాళ్ళ పెద్దమ్మ అడిగేసరికి, పక్కన చారు పెట్టుకొని, "నన్నెందుకు రాయమంటున్నావు పెద్దమ్మ" అని చెప్పి చారు అనేసరికి, "ఆద్యకి తెలుగు రాయడం రాదంటమ్మా, అందుకే నువ్వు రాయి, సరుకులు చాలా అర్జెంట్" అని చెప్పి జానకి అంటూ ఉంటే, సరే అని చెప్పి ఇక
చారు ఏమో సర్కులిస్ట్ రాద్దామని చెప్పి పేపర్ పెన్ను తీసుకుంటుంది. అప్పుడే ఆద్య చేతిలో ఉన్న పేపర్ చూడగానే ఒక్కసారిగా చారు షాక్ అవుతుంది. అమ్మ ఆద్య, నా హ్యాండ్ రైటింగ్ పెట్టి పేపర్లో రాసింది నాదా కాదా అన్న విషయం కనిపెట్టదామని ఇలాంటి పని చేసావా, చెప్తాను ఈ సంగతి అని అనుకొని, అది పెద్దమ్మ సర్కులిస్ట్ రాయడం, వెళ్ళి సరుకులని తీసుకురాలి, ఇదంతా అవసరమా, ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వాళ్ళే 10 నిమిషాలు ఇంట్లోకి తీసుకొచ్చి ఇస్తారు అని చారు వినేసరికి, అదంతా సిటీలో జరుగుతుంది, ఇక్కడ జరగదు కదమ్మా అని చెప్పి జానకి అంటూ ఉంటే, సిటీలోనే కాదు ఎక్కడైనా జరుగుతుంది పెద్దమ్మ, నువ్వుండి నేను ఆర్డర్ పెడతా, ఏ సరుకులు కావాలో చెప్పు అని చెప్పి చారు అన్నంత, వద్దులే అమ్మ, నా పని ఏదో నేను చేసుకుంటాను, ఎక్కడ పడితే అక్కడ తీసుకొస్తే మీ పెదనానికి నచ్చదు అని చెప్పి జానకి బయటికి వెళ్ళిపోతుంది. దాంతో చారు, అమ్మయ్య ఎంత తెలుగుగా నన్ను ఇరికించారని చూసావు, ఈ చారు అంత అమాయకురాలు కనిపిస్తుంది ఆద్య అని చెప్పి అనుకుంటుంది చారు. అసలు ఈ చారుకి బొత్తిగా బద్ధకం, ఏ పని చెప్పినా చేయడానికి ఇష్టపడదు అని జానకి అనుకుంటుంది. అబ్బా, ఇప్పుడు సరుకులిస్ట్ రాసేది ఎవరి చేత రాయిపించాలి అని చెప్పి జానకి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఆద్యకి, అది పార్వతి పిన్ ఉంది కదా పెద్దమ్మ అని అనేసరికి, అవును నేను పొయ్యి మీద అన్నం పెట్టాను, నువ్వు వెళ్ళి ఆ సర్కులిస్ట్ రాయించమ్మా ఆద్య అని అనేసరికి, సరే పెద్దమ్మ అని చెప్పి పెన్ను పేపర్ తీసుకొని పార్వతిని వెతుక్కుంటూ వెళ్తుంది ఆద్య. ఇక చారు ఏమో, అమ్మ ఆద్య ఎంత తెలివిగా నన్ను ఇరికించాలని చెప్పి చూసావు, కొంపతీసి మీరు పార్వతి పిన్ని దగ్గరికి వెళ్తే అని చెప్పి చారుకి అనుమానం వస్తుంది. ఇక శ్రీను ఏమో తమ గదిలో చారు హ్యాండ్ రైటింగ్ సంబంధించిన ఏదైనా పేపర్స్ ఉన్నాయేమో అని చెప్పి వెతుకుతాడు. ఎక్కడ చూసినా ఎటువంటి పేపర్స్ కూడా కనిపించవు, బిల్స్ తప్పితే. అవి చూసి, అబ్బా ఇంట్లో ఎక్కడ చూసినా బిల్సే కనిపిస్తున్నాయి, పేపర్ మీద రాసిన హ్యాండ్ రైటింగ్ ఉన్న పేపర్ ఒకటి కూడా కనిపించట్లేదు, పైగా ఈ చారుకి డైరీ రాసే హ్యాబిట్ కూడా లేదు, ఇప్పుడు ఎలా ఒక పేపర్ కూడా దొరకట్లేదే, సాక్ష్యాన్ని ఎలా సేకరించాలి అని చెప్పి శ్రీను అనుకుంటూ పార్వతి గదులోకి వెళ్ళి చెక్ చేద్దామని చెప్పి అనుకుంటాడు. ఆద్య బట్టలు ఆరేస్తున్న పార్వతిని చూసి, పిన్ని పెద్దమ్మ సరుకులిస్ట్ రాయమని చెప్పింది, కాస్త రాసి పెట్టరా అని చెప్పి అడిగేసరికి, సరుకులిస్టే కదా రాస్తా అని చెప్పి పెన్ను పేపర్ తీసుకొని రాద్దాం అనుకుంటుంది పార్వతి. అప్పుడే అక్కడికి వచ్చిన చారు ఏమో పార్వతికి సైగ చేసి, ఆద్య కావాలని ఇదంతా చేస్తుంది హ్యాండ్ రైటింగ్ తెలుసుకోవడానికి అని చెప్పి సైగ చేయగానే పార్వతికి అర్థమైపోయి తన కుడి చేతిలో ఉన్న పెన్ని ఎడమ చేతికి మార్చేసుకుంటుంది. దాంతో అదేంటి పిన్ని లెఫ్ట్ హ్యాండ్ మార్చేస్తావు అని చెప్పి అంటూ ఉంటే, నాది ఎడమ చేతి వాడటం అని చెప్పి పార్వతి మాట మారుస్తుంది. దాంతో తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం అని అర్థం చేసుకున్న ఆద్య, అయితే మీరు లిస్ట్ రాయండి పిన్ని, నేను వెళ్తా అని చెప్పి ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ అది ఎంత పని చేసావు, రెడ్ హ్యాండెడ్గా నన్ను బుక్ చేద్దామని చూసావా, సమయానికి చారు వచ్చింది కాబట్టి బ్రతికిపోయాని చెప్పి పార్వతి చారు ఇద్దరు అనుకుంటారు. ఇక నెక్స్ట్ సీన్లో శ్రీని ఏమైనా ఆధారాలు దొరికాయా అని చెప్పి అంటూ ఉంటే, లేదా అది ఎక్కడ కూడా ఏ పేపర్ కూడా దొరకలేదని చెప్పి శ్రీను అంటాడు. నేను కూడా ప్రయత్నించాను, చారుకి సరుకులు పెట్టి మీద రాయిపించి తన హ్యాండ్ రైటింగ్ని కంపేర్ చేద్దామని అనుకున్నాను, చారు తెలుగుగా తప్పించుకుంది, పోనీ పార్వతి పిన్ అయినా రాయిపిద్దామని చెప్పి అనుకుంటే తను ఏకంగా ఎడమ చేతికి మార్చేసుకుంది పెన్నని అని ఆద్య అనేసరికి, వాళ్ళు అలా చేస్తున్నారంటే ఖచ్చితంగా మనం అనుమానించింది కరెక్టే కదా అని చెప్పి శ్రీను అంటుంటే, మన అనుమానం కరెక్ట్ అయినా సరే కరెక్ట్ ఎవిడెన్స్ మన దగ్గర లేవు కదా శ్రీను అని చెప్పి ఆద్య అంటుంది. అవును, వాళ్ళే ఈ తప్పు చేశారనడానికి ఏదైనా ఆధారాలు సేకరించాలని చెప్పి శ్రీను అంటాడు. ఇక శ్రీను ఆద్య వాళ్ళే ఈ తప్పు చేశారని నిరూపించడానికి ఏమైనా మార్గం వెతకాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో చారు అండ్ పార్వతి ఇద్దరు కూడా పద్దు దగ్గరికి వెళ్ళి, ఆద్య శ్రీను ఇద్దరికి కూడా మా పైన అనుమానం వచ్చేసింది అని చెప్పి చారు తన తుస్సు భాషలో అంటూ ఉంటే, అది అర్థం కాని పద్దు ఏమో ఆ రోజు మెయిన్ ఆఫ్ చేసింది పార్వతి కోసమే అని చెప్పి నేను శ్రీనుతో అబద్ధం చెప్పాను కదా, మరి ఇంకా ఎందుకు అనుమానం వస్తుందని చెప్పి పద్దు అడుగుతుంటే, అది కాదు వదిన, నేను చారు ఉదయం పేపర్లో రాశాను కదా, ఆ పేపరు ఆద్యకు దొరికింది, దాంతో వాళ్ళిద్దరికి మా పైన అనుమానం వచ్చేసింది అని చెప్పి అనేసరికి, అవునా అంత పని చేశారు, అసలు మాట్లాడుకోవడం మానేసి ఇలా పేపర్ మీద రాసుకుంటే ఇలానే ఉంటుంది అని చెప్పి పద్దు వాళ్ళిద్దరిని తిడుతూ ఉంటే, సరే మేమిద్దరం రాసుకున్నాము, మరి మీరెందుకు ఆ పేపర్ తీసుకొని వెళ్ళి నేరుగా వాళ్ళున్న చోట పడేలా విసిరారు, కాల్ చేయడం మానేసి అని చెప్పి చారు అంటుంది.
పోనీ ఇప్పుడు ఏం చేస్తాము, అసలు ఏం జరిగింది అని చెప్పి పద్దు అడుగుతుంటే ఆ పేపర్ తీసుకొని ఆ పేపర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ నాదే ఏమో తెలుసుకోవడానికి సర్కులు పెట్టి అని సాకు చెప్పి నా రైటింగ్ చూద్దామని చెప్పి అదే పెద్ద ప్లాన్ వేసింది. కానీ నేను తెలివిగా ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ పెడదామని చెప్పి తప్పించుకున్నాను అని చారు అంటే పార్వతి ఏమో సర్కిల్ లిస్ట్ రాయమని చెప్పి నా దగ్గరకు వచ్చింది. సర్కిల్ లిస్టే కదా అని చెప్పి రాసి పెడదాం అనుకునేలోపు చారు వచ్చి ఆద్య నా హ్యాండ్ రైటింగ్ కోసము ఈ పరీక్ష పెట్టిందని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయాను. అలాగోలా తప్పించేసుకున్నానని చెప్పి పార్వతి అంటుంది. అమ్మో, ఈ ఆద్య శ్రీను ఇద్దరికీ కూడా అనుమానం బాగా పెరిగిపోయింది. ఇక మీరే తప్పు చేశారని నిరూపించుకోవడానికి ఏదో ఒక ఆధారం వెతుకుతూనే ఉంటారు అని చెప్పి అంటుంది. ఒకవేళ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా, చంపేస్తారు అని పార్వతి, పద్దు, చారు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అన్నయ్యకి తెలిసినా కాస్త పర్వాలేదు, కానీ శ్రీనుకి మాత్రం ఈ విషయం తెలిసిందంటే ఇంకేమైనా ఉందా, మెయిన్ ఆఫ్ చేసినా సరే నా మీద అనుమానం రాలేదు. కానీ ఆద్య అంటే తనకి ప్రాణం, తన ప్రాణాలు తీయాలని చూస్తామన్న విషయం కనుక తెలిసిందంటే చారుని చంపేంత వరకు కూడా శ్రీను వదిలిపెట్టడు అని చెప్పి పద్దు అంటుంది. మీ ఇద్దరు కనుక వాళ్ళు దొరికారంటే నేను కూడా దొరికిపోతాను, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికి అనుమానం రాకుండా క్లియర్ అవ్వడానికి ఏదో ప్లాన్ ఆలోచించు అని చెప్పి పద్దుని అడుగుతూ ఉంటే ఏం ఆలోచిస్తే ఏం చేస్తామో జాగ్రత్తగా ఉండాలి అంతే అని చెప్పి అంటుంది పద్దు. కానీ ఇలానే ఉంటే ఏదో ఒక నిమిషం వాళ్ళకి మేమే ఈ తప్పు చేసామన్న విషయం తెలిసిపోతుంది. అప్పుడు మా పని అంతే. ఈ విషయం ఎవరైనా విన్నా తెలిసినా ఇక మన సంగతి ఏంటో అని చెప్పి వాళ్ళందరూ భయపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన వెంకట్రావు నేను విన్నాను, నేను చూశాను అంటూ పెద్ద పెద్ద డైలాగులు వేస్తాడు. దాంతో పద్దు, చారు, పార్వతి ఇక మా పని అయిపోయింది, ఈ రోజుతో మా కథ ముగిసిపోయింది అని ఫీల్ అయిపోతూ ఉంటారు. వెంకట్రావు ఏమో వాళ్ళ దగ్గరకు వచ్చి నేను విన్నాను, మీరు మాట్లాడుకునేది విన్నాను, నేను ఒక్కనున్నాను అని చెప్పి వెంకట్రావు అంటూ డైలాగ్ వేసుకుంటూ బెడ్పై అలా తాగిన మత్తులో పడిపోతాడు. అది చూసిన వాళ్ళేమో అమ్మయ్య, ఈయన తాగిన మత్తులో ఉన్నారు, మనం చెప్పింది వినలేదు కాబట్టి బ్రతికిపోయి ఎకపైనైనా సరే మనం జాగ్రత్తగా ఉండాలి అంటూ ముగ్గురు మాట్లాడుకుంటారు. నేను జాగ్రత్తగానే ఉన్నాను, మీరే జాగ్రత్తగా ఉండాలి అని చారు అంటుంది. మరి ఏం జరగబోతుంది అన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.